తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు కొత్తగూడెం క్లబ్ కొత్తగూడెం నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఈ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో చదివి నిరుద్యోగులైన వారు ఈ జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 60 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో 603 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 928 మందికి తదుపరి ఇంటర్వ్యూకి ఎంపిక చేయగా మొత్తంగా 1531 మందిని ఈ జాబ్ మేళాలో ఎంపిక చేయడం జరిగింది. జాబ్ మేళా సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొత్తగూడెం శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జాబ్స్ వచ్చిన యువత మంచిగా జాబ్ చేసుకొని ఇంకా మున్ముందు మంచి స్థాయికి వెళ్లాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాప్ సీతాలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారికి సంజీవరావు, సూపరింటెండెంట్ ఆర్ ఉదయ్ కుమార్, సిబ్బంది తిరుమలరావు, లక్ష్మయ్య పాల్గొన్నారు. వెల్కమ్ టు ద జాబ్ మేళా. జాబ్ మేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద జాబ్ మేళా. జాబ్ మేళాకి వచ్చిన ప్రతి ఒక్కరు అభ్యర్థులందరికీ మరి చాలా మంది అయితే బిజీలో ఉన్నారు, ఇప్పుడు కౌంటర్స్ మీద ఉన్నారు. ఎవరైనా వింటున్నారు, వినలేకపోతున్నారు. మీ అందరికీ నా ఒకటే రిక్వెస్ట్ ఉంది, మీరు జాబ్ ఆఫర్ తీసుకున్న తర్వాత దయచేసి దానికి వదిలిపెట్టకండి. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే కంపెనీస్ తెలుస్తారు మీకు, కానీ హైదరాబాద్లో కొన్ని వారాలు పనిచేసిన తర్వాత మన ఊరు గుర్తు వస్తుంది, మన ఫ్యామిలీతో మనం ఉండలేకపోతున్నామనే ఒక ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఎవరైనా వాపస్ వస్తారు, ఆ కంపెనీస్ ఇబ్బంది పడతారు. అండ్ ఏంటి, మేము జాబ్ ఇస్తున్నాం కానీ ఈ పిల్లలకి విలువ లేదు, వీళ్ళు వాపస్ పోతున్నారు, సరిగా జాబ్ చేయడం లేదు, అట్లాంటి పేరు మన జిల్లాకి రాకూడదు. ఎవరికైనా సరే మొదటి జాబ్ అయితే కొంచెం అది కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, నేర్చుకోవాల్సిన ఒక అవకాశం ఉంటుంది. నా నాన్నగారు కూడా ఐటీఐ చదివారు, మహారాష్ట్రలో పుట్టి పెరిగి మైసూర్లో పోయి ఫస్ట్ జాబ్ చేశారు. నా అమ్మ కూడా అట్లనే జీతం వచ్చేస్తే పాల కోసం వేరే ప్యాకెట్, గ్యాస్ కోసం వేరే ప్యాకెట్, తిరగాలంటే వేరే ప్యాకెట్ తయారు చేసుకునేది. సో అట్లాంటివి అనుభవాలు అందరికీ ఉంటాయి. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కూడా నేను కూడా కాకినాడలో వెళ్ళి పనిచేశాను. అవసరం ఉన్న చోట్ల వెళ్ళి పనిచేసే ధైర్యం మనకి ఉండాలి.
మన ఫస్ట్ జాబ్ ఎప్పుడైనా ఫస్ట్ శాలరీ వస్తుందో అది మనం మన అమ్మకి వెళ్ళి ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీరందరూ ఆ ఒక ఉత్సాహంతో పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. దయచేసి యూత్ అందరూ ఇక్కడ గల్లీలో మీ హ్యాపీ బర్త్డే అన్న ఫ్లెక్సీ పెట్టేసి ఏం మీరు సాధించలేరు. మీరు మంచిగా కష్టపడి పనిచేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా మీతో ఇప్పుడు వాట్సాప్లో టచ్లో ఉంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్ బ్రేక్ కాదు. మంచిగా 1 or 2 months కష్టపడి వచ్చిన ఒక 2-3 రోజులు ఊర్లో ఉన్నా కూడా మీకు గుర్తుపెట్టుకుంటారు జనాలు. కానీ మాకు అక్కడ ఎవరు ఇది గుర్తుపెట్టుకోవడం లేదు. ఆ ఫీలింగ్ కొంచెం ఉంటుంది హైదరాబాద్ వెళ్ళినాక. అయినా కష్టపడాలి. హైదరాబాద్ అయినా సరే, ఖమ్మం అయినా సరే, ఇంకా వేరే ఎక్కడైనా జాబ్ వచ్చినా దయచేసి ఊర్లో మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం ఎంత కష్టపడుతున్నారో అది గుర్తుపెట్టుకొని దయచేసి అక్కడ నేర్చుకోండి. ఈ ఫస్ట్ జాబ్లో మీకు అనుకున్న శాలరీ రాకపోవచ్చు. ఈ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ జాబ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ వల్ల డబుల్ ట్రిపుల్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూస్తే డిగ్రీకి అంత వాల్యూ లేదు, స్కిల్స్కి వాల్యూ ఉంటుంది. సో దయచేసి అందరి యూత్ మీకు నేను ఒకటే కోరుతున్నాను, మీకు వచ్చిన శాలరీలో ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చేసేసుకోండి. చాలా లిమిటెడ్గా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉంచండి. మిగతా అంతా మీ ఫ్యామిలీకి మీరు సాయం చేయండి. వాళ్ళ ద్వారా మీకు చెల్లెలు, బ్రదర్స్, ఎవరైనా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు మంచి చదువుతో ఇంకా మంచి జాబ్ కొడతారు. నా నాన్నగారికి ఐటీఐ చదువున్నా నాకు అయిన వారు కరెక్ట్గా చెప్పినట్టుగా ఆ సంస్థకు మిమ్మల్ని నమ్మి వాళ్ళ దగ్గరకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆ సంస్థ విశ్వాసాన్ని నిలబెట్టాలి, ఆ సంస్థ గౌరవాన్ని నిలబెట్టాలి. మీ పట్ల కూడా మీరు ఏదైనా బాధ్యత తీసుకుంటే నిలకడగా చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసం మీకు పెరగాలి. నువ్వు నిర్ణయం చేస్తే అటు ఇటు ఇంకా బెటర్ ఛాన్సెస్ వచ్చినప్పుడు చూస్తాను, తర్వాత తెలుస్తుంది. నెలలోనే 2 నెలల్లోనే అమ్మను చూడాలి, నాన్న చూడాలి, అక్క తమ్ముడు ప్రేమ ఉంటుంది. అయినా సరే మీరు ఏదైనా బాధ్యతలో నియామకం అయినప్పుడు దాన్ని మర్చిపోకుండా నిబద్ధతతో అవసరమైతే మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు మీ స్వగ్రామానికి 1 రోజు 2 రోజులు హోమ్ సెక్యూరిటీ వెళ్ళాలి తప్పితే నెగ్లిజెంట్గా ఉండకూడదు అని వారి మాట్లాడుతున్నారు గమనించారు. అందువల్ల మీరు ఎక్కువ చెప్పరు. మీరు అందరూ ఎవరిలో వాళ్ళు ఉన్నారు. నేను ముందుగా ఈ మీరు ఉన్న కంపెనీలు ఈ 63 కంపెనీల అధిపతులకి, ఈ 63 కంపెనీలు అదేవిధంగా ఫార్మ్స్, అలాగే ఇతర వాణిజ్య సంస్థలు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఏ ఉద్యోగం దొరుకుతుందో, ఎటు వెళ్ళాలో తెలవని పరిస్థితుల్లో మీరే ఇక్కడికి రావడం అనేది తద్వారా పిల్లలకు సౌలభ్యవంతమైనటువంటి అవకాశం. ఈ కాన్సెప్ట్ని మన ప్రభుత్వం చేయడం కూడా చాలా సంతోషం. ఇంతకుముందు కూడా జాబ్ మేళాలు జరుగుతూ ఉంటే, కానీ ఇది ఒక నిత్య ప్రాసెస్గా ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన దాదాపు 63 కంపెనీల్లో నాకు మన సంజీవరావు గారు చెప్పిన దాని ప్రకారం 5,000 వేకెన్సీస్కి అవకాశం ఉంది. 5,000 వేకెన్సీస్ ఇక్కడ వచ్చిన నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 2,000 మంది. అంటే ఇంకా అందరికి తెలవకపోవడం, లేకపోతే ఎట్లయినా మనం పోయిన ఉద్యోగాలు మనకి ఏమొస్తే అనుకోవడం తెలవదు. కానీ నిరుద్యోగం అయితే లేక కాదు, అందరికి ఉద్యోగాలు ఉంది కాదు, కానీ రాలేదు. 2,000 వచ్చారు. ఈ 2,000 మందికి ఉద్యోగాలు దొరకాలని నేను ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కంపెనీల యజమానులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు వారందరూ కూడా తెలియజేస్తూ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి అధికారులకి నేను వారు కష్టపడి దీని కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి అభినందనలు